అరటి సాగులో 2 స్టెప్లో పెట్టుకున్నాను. మల్టీ క్రాప్ చేసుకుంటున్నాయి. బెంగళూరుకి దగ్గరగా ఉండేదానికోసం మార్కెటింగ్ మేము ఎంత పండున్నానో సాల్ తినాలి. ఇది ఏ రకం బ్రీడ్ ఏమంటారు? దీన్ని ఏలక్కి అంటారు. ఒక ఎకరా పూర్తి ఒక 4 అవర్స్కి ఫుల్ దానికి కావాల్సినంత సబ్స్టెంట్ నీళ్ళు సిగ్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. అండ్ మీ శిరీష కందుల. ఈ రోజు మనం చిక్బళ్ళాపుర జిల్లా గౌరీబిద్నూర్ తాలూక్ తొండేబావి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూడండి, మనకు అరటి తోట కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 2 ఎకరాల్లో ఉంది. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు అనే రైతు ఈ బనానా సాగు అనేది చేస్తున్నారు. సో ఈ అరటి సాగు చేయడానికి ఎలాంటి రకమైన నేలలు అవసరమవుతాయి, ఉష్ణోగ్రత వాతావరణం ఎలా ఉండాలి, నాట్లు వేసుకునే సమయం ఏంటి, కూలీల ఖర్చు ఎంత అవుతుంది, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, కోత కోసే సమయం ఏంటి, ఎంత దిగుబడి వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి పూర్తి సమాచారం రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు అందిస్తూనే ఉంటాను. డైరెక్ట్ గా పొలానికి వెళ్ళి నేను మీకు ఆ రైతు దగ్గర నుంచి, పర్టికులర్ రైతు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతు దగ్గర నుంచి ప్రతి ఒక్క సమాచారాన్ని గ్యాదర్ చేసి నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత సహాయపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు మనం వెళ్ళేసి రైతు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి గారు పరిచయం చేసుకుని నేను ఏదైతే మీకు చెప్పానో సమాచారం అంతా తెలియజేస్తానని, సో వాటన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. నమస్తే అండి చంద్రశేఖర్ రెడ్డి గారు. మీరు 2 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నా అని చెప్పారు కదా, సో మీరు అరటి సాగేనా ఇంకా వేరే రకాల పంటలు ఏమైనా పండిస్తారా? అరటి సాగు జొత్తకి నాది జొన్నలు ఉన్నవి, తిరిగి పూలు ఉన్నవి, కమర్షియల్ క్రాప్ ఉన్నవి. నాకు గొర్రెలకి మేకలకి కావాల్సిందే అవుట్లకి అవసరం ఉండే మేత గీత అంతా పెట్టుకున్నాను. గొర్రెలు కూడా మీరు సాగు చేస్తున్నారు? గొర్రెలు మేకల పెంపకాలు చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారండి? 3 years నుంచి చేస్తాను. 3 years నుంచి. అంతకు ముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు నేను బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తాను, మార్కెట్ ఎగ్జిక్యూటివ్. అక్కడ 12 years ఎక్స్పీరియన్స్ అయింది. అక్కడ ఇంకా నెక్స్ట్ ఈ కరోనా టైం వల్ల ఇది ఏమైనా చెయ్యాలని వస్తుంది. కొంత కరోనా వాపస్ తిరిగా పాయరే నాకు పోయాక ఇష్టమైతాను, అది ఇది 2 బ్యాలెన్స్ చేసుకోపోతాను. అవునా, ఓకే. 3 సంవత్సరాల నుంచి పంటలు సాగు చేస్తున్నారు కదా, సో మీరు అసలు ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది దీన్ని? నేను ఫస్ట్ పాత కాలంలో మా నాన్నోళ్ళు తాతోళ్ళు చేసినట్లు వచ్చి ఏడాదికి ఒక తూరి ఒక పంట పెట్టుకుంటాను. అది నాకు వర్కౌట్ కాలేదు. ఆమెకి ఇండిప్ పూర్తి దీంట్లో దిగినాక ఫస్ట్ అరటి స్టార్ట్ అయ్యా. అది నా సై పట్టుకునే దాంట్లో కొంత లాభం చేసి తిరిగి అది వచ్చేది ఏడాదికి ఒగుతూరి. మనం రైతులకి ఏడాది బెంగళూరులో లైఫ్ లో నెల సమయం తీసుకొని ఈఎంఐలు అది ఇదంతా అడ్జస్ట్ అయ్యి మాకు ఏడాదికి ఒగుతూరు ఇన్కమ్ వచ్చేది కాలేదు. అందుకే గొర్రెలు స్టార్ట్ చేసుకోండి. గొర్రెలు వేసుకుంటే అది 3 నెలలు 4 నెలలకు ఒగుతూరు వస్తుంది. ఆ 3 నెలలు దిన కష్టమే లైఫ్. అలాంటి నెల మనం అడ్జస్ట్ అయ్యింది బెంగళూరు ఫీల్డ్ కి. ఆవిడ ఏం చేయాలంటే మల్టీ క్రాప్ చేసుకోండి. సన్నగా తరకారీలో ఫ్లవర్స్ అయితే అది 2 నెలలకు రన్నింగ్ వారం పూల్ పిక్ అంతా మార్కెట్ ఇస్తా అంటాము. వీక్లీ టర్న్ ఓవర్ అయితే అంటుంది. అది బాగా అట్లా కమర్షియల్ అంతా కంటిన్యూ చేసుకున్నాను. అరటి సాగులో 2 స్టెప్లో పెట్టుకున్నాను. అంటే ఏడాది వరకు కాసకేయలేని 6 నెలలకు 6 నెలలకు వచ్చేలా పండుగల సీజన్ చూసుకొని ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు లాస్ట్ వరమహాలక్ష్మిలో పెట్టినాను. నెక్స్ట్ వరమహాలక్ష్మికి ఇది అవుతుంది. ఇంకొక సేర్లో ఇంకొక ఎకరా వచ్చేసి దసరా దీపావళిలో పెట్టుకున్నాను. నెక్స్ట్ దసరా దీపావళికి వస్తుంది. వాటికి వరమహాలక్ష్మి స్టార్ట్ అయ్యంటే వరమహాలక్ష్మి గౌరవ పండుగ 2 కవర్ అవుతాయి. దసరాకి వస్తే దసరా దీపావళి. ఆ 4 పండుగలో చాలా డిమాండ్ ఉంటుంది, రేట్లు ఎక్కువ వస్తాయి. వాటిలో ప్లాన్ చేసుకుని చేసుకుంటాం. ఓకే, మరి బనానా అనేది మీరు ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు, ఎక్కడ అమ్ముతారు? మేడం వీడియోలో కొంత బయర్స్ లోకల్ అని వస్తారు, వచ్చి ఈడ కొట్టి తూకం వేసుకొని మనకు తూకు లెక్కాచారం ఇచ్చి ఎదుగుతారు. మీరు అరటి సాగు చేస్తున్నారు కదా, గత 3 సంవత్సరాలుగా చేస్తున్నా అని చెప్తున్నారు. మరి స్టార్టింగ్ అసలు దున్నకాల దగ్గర నుంచి మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? మేడం ఫస్ట్ బాల్ చెట్లకి ట్రెంచ్ కొట్టుకుంటాము. 2 feet డెప్త్ కి ట్రెంచ్ కొట్టుకొని ఆ ట్రెంచ్ లకి కొంచెం ఎరువు అంతా వేసుకొని క్లోజ్ చేసుకుంటాము. తిరిగి నర్సరీ అంటే ఏమేస్తారు? మామూలు మాకు జీవాలు సాగుతాం కదా, గొర్రెలు మేకలు, అవుట్లు దీందే వేసుకుంటాం. ఓకే, మేకల ఎరువుని తీసుకొచ్చేసి అరటి చెట్లు కింద ట్రెంచ్ కొట్టిన దాంట్లో ట్రెంచ్ లో వేసుకుంటాము. ఆమెకి అది అంతా మాగనాక తిరిగి చెట్టు తెచ్చి పెట్టుకుంటాము. చెట్టు పెట్టుకుని చెట్టుకి నెల లాగొడిస్తా ఉంటాం. చెట్టు తెచ్చి పెట్టుకుంటా అంటున్నారు అంటే ఎక్కడి నుంచి తెస్తారు? ఇది నర్సరీ నుంచి తెప్పించుకుంటాం. ఓకే, చెట్టు ఎంత పడుతుంది ఒక్కో చెట్టు?
23 రూపాయల నుంచి 25 రూపాయల వరకు అవుతుంది. ఒక్కో చెట్టు 23 నుంచి 25 పడుతుంది. అంటే గడ్డ మొదలు పాత మెథడ్ గడ్డ పెడతాండ్రి. ఒక గడ్డ పెద్దగా ఉంటుంది, ఒక గడ్డ సన్నగా ఉంటుంది, ఒక్కొక్క టైంకి ఒకటి వస్తుంది, ఒకే టైంకి డెలివరీ రాదు. అందుకే దీనికి టిష్యూ కల్చర్ నర్సరీలు ఉన్నాయి. కొన్ని నర్సరీలకు ఆర్డర్ ఇచ్చి మాకు ఇట్లా టైం కావాలని చెప్తే మొదలుగానే ముందే చెప్పాలా, ముందే చెప్పాలి ఇన్ని ఎకరాలు ఉంది, మాకు ఇన్ని చెట్లు కావాలని ఆర్డర్ ఇస్తే మనం ఆర్డర్ ఇచ్చింది ఒక 20 to 50 days లోపల మాకు సెట్లు అరేంజ్ చేస్తారు. మన సేన్ అంతా రెడీ చేసుకొని చూసుకొని ఆర్డర్ చేసుకుంటాము. మనకు కావాల్సిన అవైలబుల్ టైంకి మనకి సెట్లు సిక్తాయి. అవి అంతా క్రాప్ ఒకే టైంకి వస్తాయి. ఓకే, మీరు ఒకేసారి అంటే ఇక్కడ దగ్గరలో ఉందా మీకు నర్సరీ ఏమన్నా? ఆల్ ఓవర్ కర్ణాటక అన్ని జాగాల్లో వాళ్ళది ఇదే వర్క్ ఉంటుంది. ఎవరైనా ఆర్డర్ చేసిన వాళ్ళే డెలివరీ ఇస్తారు. ఓకే, ఎక్కడ ఉన్నా కానీ తీసుకొచ్చేసి వాళ్ళు డెలివరీ ఇచ్చేస్తారు. కొంచెం దగ్గరలో వేసుకుంటే ట్రాన్స్పోర్ట్ తక్కువ పడుతుంది, కొంచెం దూరం ఆర్డర్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు చెట్టు మీద ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి తక్కువ అవుతాయి. మంచి సెట్ కావాలా, మంచి నర్సరీలో కావాలా అంటే మనం 1 రూపాయి యోచన చేసకపోకూడదు. అదేలేండి, మనం రెగ్యులర్ గా ఎప్పుడు ఇచ్చే దగ్గర అయితే మనకు కొంచెం చూసుకొని కూడా ఇస్తారు కదా కాస్ట్. సో ఆ తర్వాత ఏం చేస్తారు? ఎరువు వేసుకున్న తర్వాత ఎరువు వేసుకొని ఆ చెట్లు గ్రోతింగ్ చూసుకొని అట్లా కావాల్సిన అవసరం ముందు తిరిగి ఏడాది నెల వాటికి లాగోడ్లో చేసుకుంటాము. 7 months కి అది పువ్వు స్టార్ట్ అవుతుంది. పింద వేసిన 7 నెలలకి చెట్టు గ్రోత్ అయ్యి దాంట్లో ఒంబాళ్ళ పువ్వు వస్తుంది. ఆ పువ్వు వచ్చినాక ఇంకా అవుట్లకు కావాల్సిన మెడిసిన్, అవుట్లకు కావాల్సిన లాగోడు అరేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు చెట్లు వేసిన తర్వాత వేయక ముందు ఆల్రెడీ మీరు ట్రెంచింగ్ కొట్టిన తర్వాత గొర్రెల ఎరువు వేస్తానని చెప్పారు, మేకల గొర్రెల ఎరువు. మళ్ళీ తర్వాత చెట్లు పెరిగే సమయంలో కానీ మధ్యలో ఏం ఎరువులు అవసరం లేదండి? అట్లా మనకు కావాలి. అవుట్లకి అన్ని పాస్పరేట్, జింక్, పొటాష్, మాగ్నీజియం, తిరిగా డిఏపి, అట్లా రకరకాల వాటికి అన్నిటిని మిక్స్ గా ఒక్కొక్క టైం ఆ సెట్ గ్రోత్ చూసుకొని దానికి ఏం సాల్కోదో అట్లా చూసి ఇప్పుడు కొన్ని ఆకులు చూస్తాము. ఈ ఆకు జ్ఞాతగా ఉండేదానికి కలర్ ఉంది, ఈ కింద బుడుమాకు డార్క్ గ్రీన్ ఉంది. ఇది ఏమైనా లైట్ ఎల్లోష్ ఉంటే దీనికి ఏదో ఒకటి సాలదు, దానికి సాల్కుండా కావాల్సిన అవసరం లాగా కూడా తీసుకొస్తాం. అంటే సాధారణంగా అసలు ఏ కలర్ లో ఉండాలి? ఇది ఉంటే ఆరోగ్యంగా పచ్చగా ఉంది, ఇది ఆరోగ్యంగా ఉంది. దీనికి అన్ని రకాలు కరెక్ట్ గా సెకండ్. అది లేదు ఇంకేమన్నా కొంచెం ఎల్లో ఉందంటే లోపం ఉంది. వాటిని చూసుకొని మనకు అర్థం కాలేదన్నా దాని ఫోటో తీసుకొని అలాంటి ఒక ఆకు పిక్కొని పోయో అంగడిలో చూపిస్తే ఇట్లా ఉంది నా షర్ట్లు ఇట్లా అంటే వాళ్ళు దానికి కావాల్సిన లాగా వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ అయింది, వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని కరెక్ట్ గా ఫాలో చేస్తే బాగా. సో ఇప్పుడు మనకి ఆకు ఇట్లా పసుపు బారింది అంటే లోపం ఉందని చెప్పారు. ఎలాంటి లోపాలు ఉంటాయి పేర్లు? కొన్ని నీళ్లు తక్కువైనా వస్తాయి, కొన్ని లవణాంశాలు దానికి కావాల్సిన అవసరం లేకుండా వస్తాయి. ఏమైనా పులుగులు కొరుకుతా అంటే ఆకులు ఒక సైడ్ ఇంకా తినింతవి వస్తాయి. పులుగులు ఉంటాయి, సీడ్స్ వస్తాయి, కమల పులుగులు వస్తాయి, కొన్ని పక్షులు వచ్చి తింటవి. ఈ నేత చిగురాకుని పక్షులు వచ్చి తినుకోపోతాయి. అడిగి కొరికేసి అంటే దాని గ్రోత్ తక్కువ అవుతాయి. ఆకులు కూడా తినేస్తాయా? వాటికి ఆహారమే అవి. మరి దాని నుంచి ఎలా మరి ఇంకా దానికి ఏమి పరిష్కారం లేదండి? కొన్ని మందులు స్ప్రే చేసిన ఆ స్మెల్ కి రావు. సో మనకి ఇక్కడ డ్రిప్ కనిపిస్తుంది, మీరు నీటి పారుదలని ఇంకా డ్రిప్ లోనే ఇస్తాము. నీళ్లు డ్రిప్ లో పోతే కొన్ని లాగోడ్లు మేము డ్రిప్ లోనే ఇస్తాము. డ్రిప్ అంటే ఓన్లీ నీళ్లు పెట్టడానికేనా లేకపోతే ఏదైనా మనం మందులు ఫర్టిలైజర్ మందు అంత ఇస్తారా? డ్రిప్ అంటే మనం ఎలా స్టార్టింగ్ కొనుక్కొచ్చుకుంటే ఒకసారి సరిపోద్దా లేకపోతే దాంట్లో చాలా క్వాలిటీలు ఉన్నాయి. మనం మంచి క్వాలిటీ తీసుకుంటే 2-3 ఏళ్ళు మెయింటైన్ చేయొచ్చు. లోకల్ తెచ్చుకుంటే ఒక్కొక్క పంటకి చేంజ్ చేయాల్సి వస్తుంది. మనం దాన్ని ಯಾವ రీతిలో కాస్ట్ వైజ్ బడ్జెట్ బ్యాలెన్స్ చేస్తాం దాని మీద డిపెండ్ అవుతుంది. ఎకరానికి ఇప్పుడు ఇంత బండిలని ఉంటది కదా, అది ఒక రోల్ వచ్చేసి 300 మీటర్స్ వస్తుంది. ఒక ఎకరానికి తక్కువ పొదునక 15 రోల్స్ పడతాయి. 15 రోల్స్ అంటే ఎంత ఖర్చు వస్తుంది దాని మీద? మేడం ఒక ఎకరా పంట తీసేపట్లకి స్టార్టింగ్ లో డ్రిప్ వేసినాక మనకి గొన కటింగ్స్ వచ్చే వరకు ఒక ఎకరా 1.25 లక్ష వరకు మనకు ఖర్చులు ఉన్నాయి. మరి ఇప్పుడు దిగుబడి సంగతి చూసుకుంటే ఏంటండి? మేడం ఒక ఎకరాకి తక్కువ 12 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. 15 టన్నులు అంటే చెట్టుకు వచ్చేసి మినిమం పొద్దునక 15 కేజీల వరకు పోతాయి. 12, 15 ఇలా వస్తుంది. చాలా తక్కువ అంటే 10 కేజీలు, మీడియం అంటే 12 కేజీలు, బాగా పంట అయిందంటే 15 కేజీలు. 15 కంటే ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయా? లాస్ట్ టైం నా తీట్లోనే ఒక సెట్లోనే 20-22 వరకు వచ్చింది. 22 వరకు. మరి అప్పుడు మార్కెటింగ్ ప్రైస్ అది అట్లా ఎలా ఉంది? కేజీ లెక్క వచ్చేది. అది మనకి గొన పూర్తి ఎత్తుకున్నాను, అన్ని గొనలు ఒట్టుగా తూకుమేస్తారు. అది ఎన్ని కేజీలు ఉంటే 6 కేజీల మీద డిపెండ్ అవుతుంది. అట్లా మనకు ఒకటి తక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఉంది, గొన సపరేట్ గా రేట్ చేసేయాలి. ఒక గెల్ల వచ్చిద్దా చెట్టుకి? ఒక చెట్టుకి ఒక గెల్ల. అప్పుడు పొలం మొత్తం ఒకేసారి హార్వెస్టింగ్ చేస్తారా? 90% ఒకే తూరు అయింది మేడం. కొన్ని చెట్లు సన్నగా కొన్ని చెట్లు పెద్దగా అవుతాయి కదా, అవుట్ల ప్రకారమే పెద్దవన్నీ ఒక తూరు వస్తాయి, సన్నంతా ఒక తూరు వస్తాయి. పండుగల దగ్గర చూసుకొని రోజు బొలిసిండకాయల్ని కటింగ్ చేసుకుంటారు. అంటే ఇది ఎన్ని రోజుల పంట ఇప్పుడు ప్రస్తుతం? ఇది ఒక ఏడాది. ఇది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే 2-3 ఏళ్ళ వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక సెట్ అయిపోతుంటే దాని పక్కన వస్తుంది ఒక షెట్ ని ఫస్ట్ చూసుకుంటా. అంటే ఇది గోలేసే పక్కన ఒక షెట్ ఉంచుకొని మిగతా సెట్లు కోసేసుకొని దానికి లాగౌట్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తా. అంటే ఈ గోల్ కొట్టింది ఇంకొక 7 months అది స్టార్ట్ అవుతుంది.
అవుతుంది. అట్లా నేను స్ట్రెయిన్ బాగా మెయింటైన్ చేసుకుంటే 2-3 పంటలు తీయచ్చు. సంవత్సరాలు అయినాక గొన లేకుండా ఊరికే పిల్లలు అన్ని అట్లే ఎడిసిపెట్టాను పిల్లలు పోయి ఆవిడకంతా ఆకలికి ఇచ్చుకోవచ్చు. తిరిగి దాంట్లో 3వ ఏడాది అయినాక ఈ భోజనాలకి తిరిగి ఫుడ్ కి వాడేదానికి ఈ ఆకలి కటింగ్ చేసి పైకి వస్తారు. ఆవిడ కింద వచ్చిండే పిల్లకలు నేను పాడు చేయకున్నాడు ఆవిడకి నీళ్ళు మెయింటైన్ చేసుకోకపోతే బాగా వచ్చాయంటే మనం ఆకలికి నేర్చుకోవచ్చు. ఆకంటే ఇప్పుడు ఎంత పడుతుంది ఆకలి ఎట్లా? ఒక్కొక్క ఆకు వచ్చేసి ₹1 ₹1.5 వరకు మొత్తం తీసుకుంటాం. ఒక్క ఆకు ₹1 నుంచి ₹1.5 వరకు పడుతుంది. మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి హోటల్స్ కి లేదు, వాళ్ళకి కొన్ని బయర్స్ ఉంటారు, వాళ్ళు ఆకలికి వాళ్ళు వచ్చేసి తోట అంతా చూసి బల్క్ గా మాట్లాడుకునేస్తారు. మేము ఇట్లా కటింగ్ చేస్తా అంటాము, మాకు మీరు టైం కరెంట్ నీళ్ళు ఒకటి అనుకూలం చేసేయండి అని చెప్తారు. వాళ్ళకి ఎవరికల్లా నీళ్ళు అరేంజ్ చేస్తా అంటాము. మిగతా టైంలో ఏముండాలి వారానికి 1 తూర 2 తూర్లు గట్రా నీళ్ళు ఇచ్చుకుంటాము. ఇప్పుడు కటింగ్ చేసుకుంటే మనకు పేమెంట్ ఇచ్చి ఆకలి వెళ్ళిపోతాం. డైరెక్ట్ గా వాళ్ళే వస్తారు. అది కట్ చేయాలి అంటే ఏదైనా సెపరేట్ టైం ఉంటుందా లేకపోతే ఎలాగా? లేదు, వాళ్ళకి ఏదైనా పెండింగ్ ఉండి ఆర్డర్ ఉంటే ఆర్డర్ చూసుకొని ఎంత ఆర్డర్ వచ్చి అంత మాత్రం మాకు కట్ చేసుకుంటారు. మిగతా ఆడే ఉంటుంది. తిరిగి ఇంకొక తూరు తిరిగి వస్తారు. ఒక తూరు సేమ్ తీసుకుంటే 2-3 తూర్లు కటింగ్ చేస్తారు. మళ్ళీ వచ్చేది ఆకలి ఇంక పెట్టుకోకపోతే వేస్ట్. ఒక తూరు దాంట్లో ప్రాఫిట్ వచ్చినాక ఆకలి మొత్తం అంతా కోసం అంటే సెట్ టైం గ్రోత్ అయ్యాలి, దాంట్లో ఇంకే పంట వచ్చేయాలి. తిరిగి మొత్తం అంతా కట్ చేసి తిరిగి ఇంకొక పంట పెట్టుకోవచ్చు. అలా 3 సంవత్సరాల దాకా కాయల కోసం మెయింటైన్ చేసి 1 సంవత్సరం ఆకలికి సో దాని నుంచి ప్రాఫిట్ ఉంటది, దీని నుంచి కూడా ప్రాఫిట్ ఉంటది. మళ్ళీ ఆ తర్వాత భూమిని మళ్ళీ దున్నుకొని మళ్ళీ ఇంకొక వేరే క్రాప్ ఇదేనా మళ్ళీ ఇదే వేయొచ్చా? ఒక తూరు అది వేసి దాంట్లో ఉండే లవణాంశాలు అంతా తీసుకుంటుంది. నెక్స్ట్ అదే పంట పెడితే అది దిగుబడి వచ్చేలే. పంట చేంజ్ కావాలా, ఒక పంటకి ఇంకొక పంటకి మధ్యలో పంట చేంజ్ చేస్తా మనకి ఇಳುవరి బాగా వస్తుంది. మళ్ళీ వేసిన పంట వేస్తే మళ్ళీ అలవాటు పడిన పురుగులు అవన్నీ కంటిన్యూ అవుతాయి, రోగాలు అవుతాయి. తిరిగి మొంట్ల సారము ఉండేలే, పంట ఇಳುవరి బాగా రాదు. అవునవును, నిజమే. ఇప్పుడు మీకు దిగుబడి వచ్చేసి 12 టన్నుల నుంచి 15 టన్నులు వచ్చింది అంటున్నారు. సో మార్కెటింగ్ ఎలా ఉందండి దానికి? మేడం మామూలు పండుగల సీజన్ లో వస్తే మార్కెట్ లో 60-70 అమ్ముతారు. అయితే మాకు రైతులు సిక్కే కేజీ మాకు రైతులకి 40 వరకు సిక్తుంది. 40 వరకు వస్తుంది. మీరు హైయెస్ట్ నేను లాస్ట్ టైం హైయెస్ట్ లో ₹60 వరకు పోయింది మేడం. కేజీ ₹60 ₹40 నుంచి ₹60 వరకు పోయింది. అంటే యావరేజ్ గా ఎవడు తక్కువదే చూస్తాం, ఎక్కువది ఎవడూ వచ్చేకేయాలి. అది మన అదృష్టం ఎట్లా అన్నట్లు వస్తుంది. అంటే ఫిక్స్ రేట్, బేసిక్ రేట్ మైండ్ పెట్టుకోవాలి. ₹40 అయితే వేసుకున్నాను, మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల అందరూ చేస్తూ ఉంటారు, బనానా సాగు చేస్తుంటారా? ప్రతి ఊర్లో ఉండే ఉంటాం మేడం. ఊరు అన్నాక ఆర్ట్ షెడ్ లేకుండా యాభై లేవు. అంటే మనకి తక్కువ మెంబర్స్ వేసారనుకోండి, కొంచెం కాస్ట్ మనం మంచిగా అమ్ముకోవడానికి ప్రాఫిట్ మనకి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. కానీ ఇక్కడ చూస్తే మేము వచ్చేదారిలో కూడా చూసాము, చాలా బనానా ట్రీస్ కానీ అవన్నీ కనిపించాయి. ఇక్కడ బెంగళూరుకి దగ్గరగా ఉండే దానికోసం మార్కెటింగ్ మేము ఎంత పండున్నానో చాలదు జనాలకి. బెంగళూరులో ఉండే పాపులేషన్ కి బెంగళూరు చుట్టుముట్లు 100 కిలోమీటర్ల ఏది పండున్నానో బెంగళూరుకే చాలలే. అవునా? అట్లా అంత దాని ఎఫెక్ట్. మరి ఇప్పుడు మీరు మొక్కలు వేసుకున్నారు కదా, ఇది ఏ రకం బ్రీడ్ ఏమంటారు? దీన్ని ఏలక్కి అంటారు. ఏలక్కి బ్రీడ్. ఇది వచ్చి సన్నగా వస్తుంది, చాలా పొడవు ఉండలే. ఒక గొల్లు ఎంత ఉండొచ్చు కాయ? కొంచెం ఒక 3 inches to 4 inches వస్తుంది కాయ. వేసిన ఎన్ని నెలలకి మనకి కాయ ఏర్పడుతుంది? ఒక ఏడాది అవుతుంది. 11 months కి హార్వెస్టింగ్ వస్తుంది. 7 months కి పువ్వు స్టార్ట్ అవుతుంది. అది పువ్వు గొన జల అంతా స్టార్ట్ అవుతుంది. 7 months to 8 months 9 months కి దాని ఒక లెవెల్ గా వస్తుంది కాయ. హార్వెస్టింగ్ చేసేపటికి 11 months అవుతుంది. 11 months కి దాని ప్రాఫిట్ చూడొచ్చు మనం. మరి ఇప్పుడు ఈ అరటి చెట్లు ఉన్నాయి కదా, వీటికి చాలా గ్యాప్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. మరి అంతర పంటలకి ఏదైనా పంటలు సాగు చేయొచ్చు. స్టార్టింగ్ లో చేయొచ్చు. సెట్లు ఈ సైజుకి వచ్చినాక అంతర పంట చేసేకి ఈ ఆకలి నీళ్ళకి సరిగా అయ్యాలి. స్టార్టింగ్ లో సెట్లు పెట్టిన చాలా సన్నగా ఉంటుంది. అంతర్ వేసం చేసి ఇట్లా ఆల్రెడీ దోసకాయలు వేసింది. దోసకాయలు వేసి ఈ బళ్ళీనంతా ఈ ఖాళీ జాగా ఇడిసింది. ఇదంతా మల్చింగ్ కట్లేయండి. వర్షాకాలంలో చాలా కలుపులు పేకున్నట్లు నాకు ఈ కంట్రోల్ అయ్యా. తిరిగి ఎండకి వాతావరణము వేవపరేట్ కాకున్నట్ల దాంట్లో ఉండే ఒక నీళ్ళని అంశం అట్లే కవర్ అవుతుంది. నాకు ఈ సెట్కి బాగా అవుతుంది. అంతర్వేసే మధ్యలో ఇంకొక పంటను అవుతుంది. 1-2 పంటలు 3 నెలలు 4 నెలల పంటలు తీసుకొనొచ్చు. ఆఫ్టర్ 4 months ఇంకేం చేసాక అంటే నీళ్ళకి పడిపోతుంది. మొక్క వేసిన 4 months వరకు వేరే పంట చేసుకొనొచ్చు. సన్న పంటలు ఏడైనా పెట్టుకోవచ్చు. తరకారీ 4 నెలల్లో 3 నెలల్లో దిగుబడి వచ్చి తీసేసి బీన్స్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, మిరప చెట్లు వేసుకోవచ్చు, వీటి మధ్యలో వంకాయ చెట్లు వేసుకోవచ్చు, టమోటా వేసుకోవచ్చు, దోసకాయలు వేసుకోవచ్చు. ఇట్లా తరకారీ ఏటైనా మల్టీ క్రాప్ స్మాల్ టైమ్ ఇవి వేసుకోవచ్చు. తక్కువ కాలంలో దిగుబడి వచ్చే కూరగాయల పంటలు ఏవైనా మనం వేసుకోవచ్చు అనమాట. అది 4 నెలల లోపు.
మంచి ఐడియా. ఇక్కడ చూస్తుంటే ఈ మట్టి అంతా ఎర్ర మట్టి లాగా కొంచెం అలా ఉంది, గలసలాగా. మరి ఎలాంటి రకమైన నేలలు అవసరం అవుతాయి? మేడం నేల యావదు ఉన్నను అటుసాగు బాగైతుంది దానికి అట్లా ఇట్లా అదే నేమ్ అడగలేదు. అంటే నల్ల నేల అయితే చాలా తేమ ఉంటుంది చూసుకొని నీళ్ళు ఇడాల. ఇట్లా ఎర్ర నేల ఇది రొంత నీళ్లు త్వరగా డ్రై అయ్యేట్ల ప్లేస్ వీటిలో కొంచెం నీళ్ళు రొంత చూసుకొని ఎక్కువ ఇచ్చుకోనాల. ఆ నేలకు సంబంధపడినట్లు మనం నీళ్ళు మెయింటైన్ చేస్తే యావ నేల అయినా పండొచ్చు. ఈ అటువక్కకి ఇట్లా క్లైమేట్ ఇట్లా సీజన్ ఇట్లా మొండు అనేది ఏది అడగలే. దానికి కావాల్సినది ఎరువు నీళ్లు టైం కి దాన్ని ఆరైకే చేస్తే చాలు. ఇప్పుడు ఇది ఎర్ర నేలే కదా, అయితే ఎర్ర చలక నేలలు, ఎర్ర నేలలు, రెడ్ సాయిల్. రెడ్ సాయిల్ ఇట్లా మిక్స్ ఉన్నది. నాకు కొంచెం గోడ్ బండు ఉంది. ఇవంతా ఉత్తు రాయలు. ఇదంతా దిన్ను నేల అంటారు. నీరావరి కాదు, ఇది దిన్ను నేల. ఈ దిన్ను నేలకి నీళ్ళు ఎక్కువైనా ఒక రోజు 2 రోజులు అంతే ఆటోమేటిక్ గా వేపరేట్ అయిపోతా ఉంటుంది. డ్రై అవును, వెంటనే పట్టుకోగానే డ్రై కూడా ఉంది. మామూలుగా ఇప్పుడు నల్ల నేలల్లో అయితే మనం నీళ్ళు అనేది చూసుకోవాలి, చూసుకొని ఇవ్వాలి. అది తేమ త్వరగా ఆరేలే. చాలా తేమ అయినా చెట్లకి తొందర అవుతుంది. అది చూసుకొని నీళ్ళు ఇవ్వాలా. వీటికి 2 నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు ఈ నేలలో ఎర్ర నేలలో ఎన్ని రోజులకు ఒకసారి మీరు నీళ్లు పెడతారు? మేడం క్లైమేట్ సన్ ఎట్లుంటుందో దాని మీద డిపెండ్ అయింది. ఇట్లా క్లైమేట్ ఉండే అంటే 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇడసాను. దినం తప్ప దినం నీళ్ళు ఇడాల్సిందే. క్లైమేట్ నార్మల్ గా ఉండే టైంలో అయితే వారానికి 1-2 తూర్లు వేసినా అవుతుంది. వాతావరణం చూసుకొని వాతావరణం తగ్గట్టుగా ఇంత సేన్లకు వస్తున్నట్లు మాకు అది తెలుస్తుంది. ఆకులు మాకు చూస్తున్నట్లు ఫీల్ అవుతాయి. ఇప్పుడు ఈ పైన చూడండి క్లీన్ గా ఉంది, ఇక్కడ చూడండి వాలేసింది. ఇంక వీటిలో మధ్యలో ఏమైనా కలుపులు పెరిగింటే ఆ కలుపులో ఫుల్ కిందికి వాలింతవి. ఆ వాలిన ఉంటే వాటికి ఆకలి అవుతా అంది, నీళ్ళు కావాలా, ఆహారం కావాలా, దానికి సప్పపడింది. ఇప్పుడు మనమే కానీ తిన్నాడు ఆరోగ్యంగా బాగా కలుగుతాం. ఆకలి అయినా అడుగుతారా మాకు సప్ప అట్లా వాటిని చూస్తే ఫీల్ అవుతుంది. ఓ దీనికి అవసరం ఉంది అని తెలుస్తుంది, అర్థమైపోతుంది. ఆ చెట్లు బాధ ఏంటి, వాటికి ఎలా ఉంటది ఏంటి. ఎప్పుడు ఈ అరటి చెట్ల పైన మనకి ఏం కనిపించలేదన్నా ఆకలి కిందకి ఎత్తితే నల్ల ఫంగస్ ఉంటుంది. అవుట్లను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ నల్ల ఫంగస్ ఉంటే ఆకలి రసం ఈడ్చేస్తా ఉంటుంది, చెట్టు వీక్ అవుతుంది. ఇట్లా చేనులోకి వచ్చినాడు ఆకలి తీసి ఇట్లా లోపల చూడాలా. దానికి మరి పరిష్కారం ఏంటి? దానికి మందు ఉంటుంది. అది తెల్ల రకం ఉందో నల్ల రకం ఉందో చూసుకొని అట్లా కావాల్సిన ఫర్టిలైజర్ స్ప్రే చేస్తే. ఇప్పుడు డ్రిప్ నుంచే కదా మీరు అందించేది, ఎన్ని గంటలు వదులుతారు మోటార్ వేసి? మేడం ఒక 4 hours కంటిన్యూస్ కిడ్స్ పెట్టేస్తాను. ఒక ఎకరా పూర్తి ఒక 4 hours కి ఫుల్ దానికి కావాల్సినంత సబ్స్టెంట్ నీళ్ళు సిగ్తాను. మనమే నీళ్ళు కట్టాలని పట్టుకుంటే ఒక 2-3 days అవుతుంది. ఒక ఎకరా 2 ఎకరాలు పూర్తి నీళ్ళు కట్టాలంటే ఇదే ఒక 4 hours పని అయిపోతుంది. దానికి ఏసీసీ ఊరికి గేట్ వాళ్ళు చెక్ చేసుకొని నీళ్ళు అంతా పోతాను కరెక్ట్ గా చెక్ చేసుకొని వేరే పనులు చేసుకుంటా అంటాము. ఆ టైం మనకి సేవ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నా అందరూ అంతకు ముందంటే మామూలుగా ఇట్లా నీళ్లు ఇట్లా పారేవి, దాంట్లో నీళ్లు ఎక్కువ తీసుకుంటుంది, టైం ఎక్కువ టైం అవుతుంది. సో అర్థం కాదు మనకి. దీనికైతే ఇంక ఈజీగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఈ డ్రిప్ ఏదైతే ఉందో ఇది బెస్ట్ కదా సార్. ఇక్కడ చూడండి ఏంటి, ఇక్కడ ఎండిపోయిన ఇట్లా గడ్డి లాగా ఏదో కనిపిస్తుంది. అది కలుపు. ఫస్ట్ స్టార్టింగ్ లో 3 నెలలకు ఒకటి అంతర్బేస అయినట్టు ఒక పంట పెట్టుకుంటే ఆ పంట అయిపోయినాక ఆ పంటది అవశేషాలు తిరిగి వర్షాకాలం అయిన దానికోసము కంటిన్యూస్ వర్షం ఉన్నాక బాగా కలుపులు పెరిగింది. ఆ కలుపులు అంతా పీకి అడేస్తున్నాము. ఇది అట్లే ముండ్లనే మిక్స్ అయ్యి అది ఎరువేకట్లు అవుతుంది. మనం కలుపు పీకేసిన తర్వాత మళ్ళీ మొలుస్తుంది అంటారు. పీకి దాన్ని సైడ్కి వేస్తున్నాం. ఇట్లా ఇప్పుడు పీకింది అడేస్తే ఇట్లా మొలుస్తా అంతవి. ఈ పీకిని తీసి సైడ్కి వేస్తాము. ఇదంతా వాడిపోయింది. దీన్ని అప్పుడు ట్రెంచ్ కొట్టాం కదా, ఆ ట్రెంచ్ లోకి వేస్తాము. వర్షం అయినాడు దాంట్లో మీద మొండేస్తాము. అది అట్లే కుల్లి నారి ఎరువైతుంది. అది ఇప్పుడు కలుపు అంటే మనం మొక్కలు వేసేటప్పుడు ఆల్రెడీ మొత్తం క్లీన్ గా చేస్తాము. ఆ తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ కలుపు వస్తుందండి? మనం వర్షం రాలేదు అంటే తక్కువే. అలాంటి డ్రిప్పులు మాత్రం వేసిన నీళ్ళు సిక్కేలా వచ్చేలే. వర్షం పడినప్పుడు ఏమైతుంది సేనంతా నాతుంది కదా, లోపల ఉండే ఎత్తులో కలుపులు పెరుగుతాయి. అప్పుడు కలుపు పెరిగినప్పుడు మీరు ఎలా తీపిస్తారు? మొక్కలు వేసిన తర్వాత సన్నగా ఉన్నాడు కొన్ని సేట్లను తీపిస్తాము. ఇట్లా నేను అగలం పెట్టుకునేది అర్థము ఈ కలుపులు మెయింటైన్ చేయాలనేసి 8 ఏళ్ళు చాలు. అందులో 6 ఏళ్ళు పెడితే 8 ఏళ్ళు పెట్టుకున్నాను. ట్రాక్టర్ లో రోటివేటర్ వేపిస్తాను. మీరు మీ పొలంలో రోటివేటర్ మొక్కలు ఉన్నా కానీ ఇంకా మొక్కలు ఉన్నా దానికి ఏం అడ్వాన్స్ ట్రాక్టర్ పట్టేస్తుంది కదా. ట్రాక్టర్ డిస్టెన్స్ చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. దానికోసమే మీరు ప్రత్యేకంగా ఇంత ఎలాంటి కూలోళ్ళు పెట్టాలంటే చాలా ఖర్చు వస్తుంది. ట్రాక్టర్లో అయితే ఒక దినానికి అయిపోతుంది. కొంచెం మొక్కల దగ్గర పెట్టుకున్నా గానీ కూలోళ్ళ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఏదైనా దానికి దూరం పెట్టినాను క్రాప్ అంతా బాగా అవుతుంది. ఇలువరిని బాగా వస్తాయి, రోగాలు తక్కువ వస్తాయి దూరం ఉంటే, డిస్టెన్స్ ఉంటే. మధ్యలో ట్రాక్టర్లో ఇట్లా రోటరీ వేసుకుంటాం. ఎన్నిసార్లు తీస్తారు మొత్తం పంట అయిపోయే వరకు వేసిన దగ్గర నుంచి? స్టార్టింగ్ లో అంతర్బేసే చేసుకుంటే ఆ 3 నెలలు వేరే కలుపులు రాదు. అంటే అవి కవర్ చేస్తాయి, మనకి ఆ ఖర్చులో దాంట్లో బ్యాలెన్స్ అవుతాయి. ఆఫ్టర్ 3 months అయినాక 6-7 months కి ఒక వర్షాకాలం అయితే ఒక 2-3 తూర్లు క్లియర్ చేస్తుంది.
అవుతుంది. వర్షాకాలం ఇప్పుడు ఈ టైంలో అయితే అక్కడ వర్షాకాలం కాదు, ఇక్కడ సమ్మర్ కాదు, ఈ మిడిల్ టైంలో అయితే నేను 3 నెలలకు 2 నెలలకు ఒక తూరు చేసుకుంటే చాలు. మొత్తం మీద ఒక 5 సార్లు వరకు కలుపు తీయాల్సి వచ్చిద్దా? 3 నుంచి 4 తూర్లు. 3 నుంచి 4. సో అదనమాట, చూసారు కదా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలా అయితే 3 సంవత్సరాల నుంచి ఆల్రెడీ జాబ్ చేస్తూ ఆ జాబ్ మానేసి వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు గత 3 సంవత్సరాలుగా. ఇంకా ఈ అరటి సాగు మాత్రమే కాదండి, ఇంకా 8 ఎకరాల్లో, మొత్తం ఓవరాల్ గా 8 ఎకరాల్లో మొక్కజొన్న కావచ్చు, జొన్నలు కావచ్చు పక్కన ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకా వీడియోస్ చేస్తాను, నేను మీకు వీడియోస్ లింక్ కూడా నేను కామెంట్ లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్ లో కానీ పెడతాను, చూడండి. సో ఇవంతా సాగు చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి వ్యూవర్స్ కి, మాకు ఎవరైతే రైతులు ఉంటారో కొత్తగా చేయాలనుకున్న వాళ్ళైనా లేకపోతే చేస్తూ ఇంకేమైనా వాళ్ళకి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో చూస్తే వాళ్ళకి దాదాపు మాక్సిమం క్లియర్ అయిపోతాయి డౌట్స్ అన్ని. సో మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, చాలా థ్యాంక్స్ అండి. యా. సో ఫైనల్గా ఏంటంటే ఒక్కో చెట్టు మనకి స్టార్టింగ్ వేసుకోవడానికి వచ్చేసి ఒక్కో చెట్టు నర్సరీ నుంచి 24 నుంచి 25 రూపాయలు పడుతుంది. ఈ చెట్టు స్పెషల్గా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంచుకున్న బ్రీడ్ వచ్చేసి ఇనీమ్ ఏలక్కి బ్రీడ్. సో మనకి ఏదైతే వీళ్ళు సాగు చేసుకుంటున్నారో ఇక్కడ, సో ఇక్కడ సాలికి వచ్చేసి మొక్కలు నాటడానికి 8 అడుగులు, ఇంకా చెట్టుకి వచ్చేసి 6 అడుగుల దూరంలో వేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ డిస్టెన్స్ అనేది వాళ్ళు కలుపు తీసుకోవడానికైనా కూలీలు పెట్టుకుంటారు. సో ట్రాక్టర్ పట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇట్లా 8 అడుగుల దూరం అయితే పెట్టుకున్నామని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత చెట్టుకు వచ్చేసి 8 నెలల తర్వాత పువ్వు పూయటం దగ్గర నుంచి దాదాపు 11-12 నెలల వరకు అయితే మనకు హార్వెస్టింగ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఒక్కో చెట్టుకి దాదాపు 10 నుంచి 15 కేజీల దిగుబడి అయితే వస్తుంది. 15 కేజీలు ఇన్ ద సెన్స్ మనకి ఒక్కో ఎకరానికి వచ్చేసి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సో ఇంతకు ముందు కూడా తనకి 22 వరకు 25 వరకు టన్నుల దిగుబడి వచ్చిందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. సీజనల్ గా ఉన్న రేట్స్ ని బట్టి మనకు కొంచెం ఫెస్టివల్ సీజన్స్ అలా అయితే కనుక దిగుబడి ఆ టైంలో వస్తే కొంచెం ఎక్కువ ధర, అంటే కేజీకి వచ్చేసి 60 రూపాయల వరకు కూడా పడుతుందంట రైతు వారీగా. లేదంటే నార్మల్గా జనరల్ టైంలో 30 రూపాయలు 40 రూపాయలు అలా ఉన్న సీజన్ బట్టి వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి మార్కెటింగ్ ప్రైస్ అయితే పడుతుందని చెప్తూ ఉన్నారు. సో అర్థమైంది కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. ఎవరైతే బనానా సాగు చేస్తున్నారో తప్పకుండా వాళ్ళు ఈ వీడియో ఒకసారి చూడండి. కొంచెం మీకు కావాల్సిన సమాచారం కూడా మీరు తెలియంది కూడా మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఇలాగే మన ఫార్మింగ్ ఛానల్లో, మన తెలుగు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. అంతే కదండి, ఫ్రీడమ్ యాప్లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, ఇంకా పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతి ఒక్కటి వీడియో కాల్ రూపంలో గైడ్ చేస్తారు. అంతేకాదు మీకు ఏమైనా డౌట్ వచ్చినా కానీ మెంటర్ కనెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ తో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.